హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో మరియా తమిళ్ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్గానే సింప్లీ సౌత్ అనే ఓటీటీలోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. మీకు ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. ఇది ఒక తమిళ్ మూవీ భయ్య, తమిళ్ లాంగ్వేజ్ మాత్రమే ఉంటుంది. సబ్ టైటిల్స్తో కూడా చూడొచ్చు. మూవీ రన్ టైం అయితే 2 hours 10 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మెయిన్ లీడ్ అయిన మరియా ఒక యంగ్ నన్ అనమాట. తను క్రిస్టియానిటీలోకి అయితే నన్ కింద అయితే మారడం జరుగుద్ది. తను తన కజిన్ అయిన ఒక అమ్మాయి దగ్గరికి అయితే వెళ్ళి అక్కడ స్టే చేయడం అయితే జరుగుద్ది, అది కూడా ఒక సిటీలో. దాని తర్వాత తన లైఫ్ ఎలా మారింది అన్నదే మీరు ఈ మూవీలో చూస్తారు భయ్య. అంటే ఒక నన్ లైఫ్ ఒక సిటీలోకి వెళ్ళి ఆ కల్చర్ కి అండ్ అక్కడ ఉన్న పీపుల్ కి గానీ కనెక్ట్ అవుతే ఎలా మారిపోద్ది అన్నది వీళ్ళు ఈ మూవీలో చూపించడం అయితే జరిగింది. అండ్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు వన్ థింగ్ ఒకటి చెప్పేస్తా, ఈ మూవీ అయితే అందరికీ కాదు భయ్య, కమర్షియల్ ఆడియన్స్ కాదు, మెయిన్ స్ట్రీమ్ ఆడియన్స్ కాదు, జస్ట్ ఒక సెక్టర్ ఆఫ్ ఆడియన్స్ అయితే ఉంటారు. ఇది ఫుల్గా క్రిస్టియానిటీ గురించి అండ్ అందులో ఉండే సాతాన్ ఎలిమెంట్స్ గురించే మీకు రన్ అవుతుంది అనమాట. అందరికి వర్కౌట్ అయ్యే మూవీ అయితే అస్సలు కాదు. ఇది హ్యూమన్ ఎమోషన్స్ మీద డీల్ చేస్తారు. నాకు ఎలా అనిపించింది అంటే ఈ మూవీ వచ్చి ఇట్ వాజ్ ఓకే భయ్య. వాళ్ళు ఒక మెసేజ్ ఓరియంటెడ్ టైప్ మూవీ అయితే తీద్దాం అనుకున్నారు. దాని పరంగా అయితే బాగానే ప్రెజెంట్ చేశారని చెప్పాలి. బట్ అంత ఇంపాక్ట్ అయితే లేదు నా మీద. పర్లేదు అనిపించింది. బట్ అందరికీ కాదు, అందరికీ నచ్చదు, అస్సలు నచ్చదు చాలా మందికి అయితే. ఎందుకంటే మూవీ మొత్తం కూడా మీకు చాప్టర్స్ వైజ్ అయితే రన్ అవుతుంది భయ్య. ఒక్కొక్క చాప్టర్ కి ఒక్కొక్క పేరు ఉంటుంది అనమాట. చాప్టర్ 1 మెటఫార్సిస్, ఇది ఒక ట్రాన్స్ఫర్మేషన్ అనమాట. అంటే నన్న లైఫ్ ఐడెంటిటీ మొత్తం చేంజ్ అయ్యే పోర్షన్ ని ఈ చాప్టర్ 1 లో చూపించడం అయితే జరుగుద్ది. మేరియా తన ఒక కొత్త వరల్డ్ లోకి వెళ్తుంది, డిఫరెంట్ వరల్డ్ లోకి. అక్కడి నుంచి తన ట్రాన్స్ఫర్మేషన్ ఎలా మారిపోతుంది అన్నది నన్న దగ్గర నుంచి అన్నది ఈ మెటఫార్సిస్ అనే పార్ట్ లో చూపిస్తారు. అండ్ చాప్టర్ 2 కి వచ్చేసరికి గ్రీడీ భయ్య, డిజైర్. ఒక్కదానికంటే కూడా మనకి ఎక్కువ కావాలి అనే ఆశ ఉంటుంది కదా, నాకు ఇది కావాలి, అది కావాలి, ఇంతకంటే ఎక్కువ కావాలి, ఇలాంటివి అన్నీ కూడా సొసైటీలో రిక్వైర్మెంట్స్ దగ్గర నుంచి మనకి ఈ డిజైర్ అన్నది పుట్టుద్ది అనమాట. దాన్ని గ్రీడీ అన్న పార్ట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంటే నన్గా వచ్చిన మరియా దానికి ఎలా లోన్ అయిపోయింది, ఆ గ్రీడీ అన్నది తనలో ఎలా క్రియేట్ అయిందో చూపిస్తారు. అండ్ చాప్టర్ 3లో ఎన్వి ఉంటుంది భయ్య. అంటే అవతల వాళ్ళకి ఉన్నది మనకి కూడా కావాలనుకోవడం, అంటే వాళ్ళ దగ్గర ఉన్నది మనము పొందాలనుకోవడం, ఇలాంటి ఫీలింగ్ అయితే కలుగుద్ది అనమాట. లైక్ మీకు ఇది ఉమెన్స్ యొక్క రైట్స్ ని అండ్ ఎక్స్ప్రెషన్ ని, సప్రెషన్ ని ఈ ఎన్వి అన్న చాప్టర్ లో అయితే ఎక్స్ప్రెస్ చేయడం అయితే జరుగుద్ది నన్ను విషయంలో. ఇంకా 4th చాప్టర్ విషయానికి వచ్చేస్తే లస్ట్ భయ్య. బాడీ అండ్ ఫిజికల్ డిజైర్, టెంప్టేషన్ ఇవన్నీ వచ్చేస్తే లస్ట్ లోకి. ఒక నన్ యొక్క న్యాచురల్ గా వచ్చే సెక్షువల్ అడ్జెస్ ఎలా ఉంటాయి, ఆ లస్ట్ ఎలా క్రియేట్ అవుతుంది, దాన్ని తీర్చుకోవడానికి వాళ్ళు ఏం చేస్తారు, ఎంతవరకు వెళ్తారు అన్నది లస్ట్ అన్న చాప్టర్ లో మీకు క్లియర్ గా చూపించడం అయితే జరుగుద్ది. ఇంకా లాస్ట్ చాప్టర్ అయినా సాతాన్ కాల్స్ విషయానికి వచ్చేస్తే కన్ఫంటేషన్ భయ్య. డార్కర్ చాయిసెస్ ఉంటాయి అనమాట. తను ఏదో ఒకటి డిసైడ్ అవ్వాలి, గాడ్స్ రూట్ ఎంచుకుంటుందా లేక సాతాన్ రూట్ ఎంచుకుంటుందా. నన్గా ఉన్న మరియా ఎటువైపు వెళ్ళింది, సాతాన్ రూట్ గా లేక గాడ్ రూట్ గా అన్నది మీరు ఇందులో చూస్తారు. డార్కర్ చాయిసెస్ ఉంటాయి, స్పిరిచువల్ లేక మోరల్ టర్నింగ్ పాయింట్, అసలు ఎలా జరిగింది, ఏం జరిగింది అన్నది కూడా మీకు చూపిస్తారు. అంటే ఈ సాతాన్ కల్ట్ అన్న ఒక గ్రూప్ ని కూడా తీసుకొచ్చి ఇంట్రెస్టింగ్ గా ప్రెజెంట్ చేస్తారు భయ్య. అంటే ఒక ట్యాగ్ లైన్ ఉంటుంది ఈ మూవీకి, ఎవ్రీ సిన్ యాజ్ ఎ రీజన్ అని చెప్పేసి. అదే ప్రతి పాపానికి ఒక రీజన్ ఉంటుందని చెప్పేసి అది బాగానే చూపించారనిపించింది నాకు. ట్యాగ్ లైన్ అయితే పర్ఫెక్ట్ గా వర్కౌట్ అయింది భయ్య. డార్క్ టర్నింగ్ పాయింట్ అనే చెప్పాలి. మూవీ కూడా మీకు అందరికి ఎందుకు వర్కౌట్ అవ్వదు అంటున్నానంటే, ఇట్స్ లైక్ ఏ షార్ట్ ఫిల్మ్ ఆర్ సోషల్ మెసేజ్ ఓరియంటెడ్ టైప్ అయితే ఉంటుందన్నమాట. అది కూడా క్రిస్టియానిటీ పీపుల్ కి చాలా ఎక్కువగా కనెక్ట్ అవుతుంది. సో క్రిస్టియానిటీ పీపుల్ వాళ్ళు పడే ప్రాబ్లమ్స్ అండ్ నార్మల్ ఎన్విరాన్మెంటల్ లో సొసైటీకి వచ్చినప్పుడు అక్కడ క్యారెక్టర్స్ వల్ల వాళ్ళ మీద పడే ఇంపాక్ట్ కానీ, ఆ ఫీలింగ్స్ కానీ, ఆ గ్రీడీనెస్ కానీ, ఎన్వై కానీ, లస్ట్ కానీ, ఇవన్నీ ఎలా వాళ్ళ మీద ఇంపాక్ట్ చూపిస్తాయి, వీటిని వాళ్ళు ఎలా ఎదుర్కొంటారు అన్నది చాలా ఇంట్రెస్టింగ్ ప్రెజెంట్ చేస్తారు. అవన్నీ కూడా అందరికి వర్కౌట్ అవ్వేవి కాదు. ఒకటే మెసేజ్ టైప్ ఉంటుంది కాబట్టి కొంతమందికి మాత్రం లిమిటెడ్ గా వర్క్ అవుతుంది. అండ్ కొన్ని పార్ట్స్ అయితే అసలు వర్కౌట్ అవ్వవు, చాలా అన్కంఫర్ట్ గా ఉంటాయి అండ్ అంత ఇంట్రెస్టింగ్ అనిపించవు, బోరింగ్ తెప్పిస్తుంది డ్రామా అంతా కూడా. రన్ టైం ఒకటి తక్కువ ఉండడం వల్ల ప్లస్ పాయింట్ అయింది, కానీ లేదంటే ఇంకా ఇబ్బంది పెడుతును. బట్ ఓవరాల్ గా మూవీ అయితే మాత్రం జస్ట్ ఫర్ ఒక సెక్టర్ ఆఫ్ ఆడియన్స్ కి మాత్రమే అని చెప్తా. అది కూడా యావరేజ్ వాచ్ భయ్య. సాతాన్ గురించి, క్రిస్టియానిటీ గురించి కొంచెం ఐడియా ఉంది అనుకుంటే గివ్ ఇట్ ఏ ట్రై. వాళ్ళు ఎలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు లేడీస్ అండ్ నన్గా ఉంటే ప్రాబ్లమ్స్ ఏంటి, అసలు ఆ క్రిస్టియానిటీలో ఉండే ప్రాబ్లమ్స్ ఏంటి, రెండింటిని కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ప్రెజెంట్ చేయడానికి చూపించారు. సో వాటి కోసం చూద్దాం అనుకుంటే చూడండి, లేదంటే లేదు భయ్య. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మార్నింగ్ జాంబీ సిరీస్ రివ్యూ ఒకటి పెట్టా, జాంబీవర్ అని చెప్పేసి. అండ్ నైట్ కూడా మహర్షి చేత రివ్యూ కూడా పెట్టడం జరిగింది. 2 నోటిఫికేషన్ మిస్ ఉంటే పైన కార్డ్స్ లో ప్లే చేస్తాను, ఒకసారి చెక్ చేయండి, లేదా ఛానల్ విజిట్ చేయండి భయ్య. ఓకే, లవ్ యూ ఆల్, బాయ్.